క్రైస్తవులు ఎవరు దేశానికి వ్యతిరేకులు కాదు. చాలా మంది ఈ మూఢభక్తిని చెప్పేస్తారు. ఇదిగో మీరు ఈ మతంలో ఉంటేనే మీరు భారతీయులు, ఈ మతంలో లేకపోతే మీరు భారతీయులు కదంటే మతానికి భారతీయ పౌరసత్వానికి సంబంధం ఏంటి? అసలు మతానికి నడుతున్న పుట్టుకతో లేని మతం, పుట్టుకతో వచ్చిన భారతీయ పౌరసత్వానికి సంబంధం ఏంటి? నేను పోనీ పెడుతున్నందుకు చూడండి, మన భారత స్వతంత్ర భారతదేశంలో అత్యధికంగా ఎక్కువగా స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఈ దేశానికి సేవ చేసింది ఎవరో తెలుసా? మన క్రైస్తవ బిడ్డలు చేస్తారు. వాళ్ళ ఉద్యోగాలు తాకడ పెట్టారు, వాళ్ళ వైద్య వృత్తిని తాకడ పెట్టారు, వాళ్ళ లాయర్ వృత్తిని తాకడ పెట్టారు. ఒకటా రెండా? ఈ స్కూల్ మీరు చూస్తున్నా, అక్కడికి వెళ్ళి చూడండి, ఆ తల్లులు ఫోటోలు ఉంటాయి. షాడో స్కూల్, గర్ల్స్ హై స్కూల్ మనం ఏదో చదువుతున్నాం, అక్కడికి వెళ్ళి చూడండి. ఎప్పుడండి వాళ్ళ దేశాలు వదిలి వచ్చి ఇక్కడ అడుగుతున్నాను. ఆ పుష్కర గడ్డ పక్కన ఉంటాయి, మీరు చూడండి సమాధులు. ఏ దేశం అండి వాళ్ళది? సమాధులు ఎవరో శుభ్రం చేయట్లేదు, వదిలేదు. మీరు ఇటు సైడ్ వెళ్ళినప్పుడు ఆ రో బ్రిడ్జ్ ఉందిగా, పక్కకి వెళ్ళిన తర్వాత మీరు చూడండి బ్రిటిష్ సమాధులు ఉంటాయి, అందులో కొన్ని క్రైస్తవ సమాధులు ఉన్నాయి. ఎందుకు వచ్చి ఇక్కడ చచ్చిపోరు అమాయకులుగా చెప్పండి? ప్రభుత్వానికి దీవెన, రాష్ట్రానికి దీవెన, జిల్లాలకి దీవెన, పంచాయతీకి దీవెన. నువ్వు ఎంప్లాయ్ అయితే నీ పైన ఉన్న అధికారికి దీవెన. బైబిల్లో ఈ లైన్స్ మీకు కనిపిస్తాయి చూడండి.